ఇల్లులు ఆ ఇల్లులు ఏమవుతాయి అనేది గుండె అగులుగుండు పెగులుగుండు తోటి ఉంటుంది బ్యాస్టింగ్లు పెట్టేటప్పుడు మాత్రం అది మాత్రం వాస్తవం. నేను ఉన్న మాట నిజంగా చెప్తాను కానీ అబద్ధం చెప్పను. ఎందుక నలుగురు గ్రామం ఉన్నదంటే గ్రామం ఎప్పుడు పాడైపోకూడదండి. మీరు బతకాలి, మేము బతకాలి. దానికి ఉన్నట్టు బ్యాస్టింగ్లు పెట్టాలి కదండి. రిగ్ బ్యాస్టింగ్లు పెట్టారంటే ఇలా ఒడికి భూమి ఒడికి పడుతుందంటే కుర్చీల మీద కూర్చుండాలి మనుషులు ఒడుగుతాను అంతే. ఏంటండి బ్యాస్టింగ్లు వెళ్ళిపోతే ఏ టైంలో అండి? సాయంకాలం 7 గంటలకో 8 గంటలకో పెడతాను బ్యాస్టింగ్లు. అది బ్యాస్టింగ్లు పెట్టేటప్పుడు మీనాటి వాళ్ళు ఎవరైనా వచ్చి చూస్తే తెలుస్తుంది మేము అబద్ధం చెప్తానో నిజం చెప్తానో. ఎన్నాళ్ళ బ్యాస్టింగ్లు అయితే పర్వాలేదు, కంపారిజన్ బ్యాస్టింగ్లు కాదు రిగ్ బ్యాస్టింగ్లు పెడతారు. ఇప్పుడు ఎన్ని అడుగులు కోతున్నారో పెడతారో తెలియదు మాకు. మొన్న అయితే బిందెలు అయితే రవాడిపోను ఇంట్లోని. నేను పోయిన గ్రాంట్లు ఏయో చిన్న చిన్న ఊళ్ళో కట్టుకున్నాం మేము. మరి అవి కూలిపోతే వేయాలప్పుడు ఏటవుతాం? ఆ రాత్రిపూట పడిపోతే ఏటవుతుందండి? సరిగా వంటలు చేసుకునే టైం పెడతాను బ్యాస్టింగ్లు. గ్రామం అంతా గిరిజనులేనా? గ్రామం అంతా ఎస్టీనండి. నష్టపోయింది ఎవరండి? పోనీ అందరికీ ఉద్యోగాలు ఉన్నాయా? కోరీలోని ఎవరో గట్టిగా ఉన్నోళ్ళు చేసుకుంటారు. అందులోనే డ్రైవర్ పని ఏకేర్ పని లేకపోతే ఏ రాళ్ళు పడను ఏదో మిమ్మల్ని అడిగితే మీరు ఇస్తారు కాదని లేదు. మీటింగ్లు పెట్టినప్పుడు అహ్నాగా అంటారు, కోరీలు పెట్టినప్పుడు అహ్నాగా అంటారు, కోరీలు పెట్టినప్పుడు మీటింగ్లు పెడతారు. ఎవరితో మాట్లాడుతారా? ఎక్కడో అక్కడ అల్లారని పెడతారు మీటింగ్. గ్రామాలను పెట్టాలి కదండి, కోరీలు సంబంధించిన గ్రామాలను పెట్టాలి. చందంగాడ కోరీలును కొలుపాలెం దారి ఈల పరిధిలోనే వాలిపాడుల మీటింగ్లు పెట్టడం ఏంటండి? గ్రామాలను పెడితే అందరూ ఆలకిస్తారు కదా. ఏ చిన్న పెద్ద ఎవరికి వచ్చి తోసిన మాటలు ఆడతారు కదా. అధికారులు వచ్చి గ్రామాల్లో వచ్చి అడుగుతున్నారా? ఏంటండి అధికారులు గ్రామాల్లోకి వచ్చి చెప్తున్నారా మీకు ఎలా ఉంది సదుపాయాలు అడుగుతున్నారా? ఎవరో చెప్పలేదండి. గ్రామంలోకి అంతే రాలేదు. ఇప్పుడు అక్కడ మీటింగ్ పెడతారు, వచ్చిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు మీటింగ్కి. అందరూ నడుచుకొని అడిగి ఎవరు వస్తారండి మీటింగ్కి? గ్రామంలోనే అయితే అందరూ ఉంటారు కదండి. ఈ ఊరికి సంబంధించి కోరీలన్నీ నీ మెట్లన్నీ కోరీలు సిద్ధంగా అయ్యండి. వీళ్ళపైతే పంచాయతీ సంబంధించి పంచాయతీ వాళ్ళు పంచాయతీ డబ్బు తీసుకుంటారు, యజమానులు డబ్బు నాయకులు తీసుకుంటారు. ఎవరికి ఏడు సంబంధించిన పేదాలే చెడిపోతారు. ఇప్పుడు ఇల్లు పడిపోయినా ఆలే ఏడాల, ఆలే కట్టుకోవాలి. కూలి చేసిన వాళ్ళు చేసో ఇల్లు పడిపోయింది, గోడ పడిపోయింది అంటే ఎవరు వంటలు ఇస్తానరా? యజమాని గోడ పగిలింది. యజమాని గోడ పగిలితే ఇప్పుడు వైజాగ్లో ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే అక్కడికైనా పోతాడు, నేను ఎస్కోట్లో ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే అక్కడికైనా వెళ్ళిపోతారు యజమానులు. మానాటలు ఎక్కడికి వెళ్ళిపోతామండి? డబ్బులు సంపాదించుకుంటారు కోరీల మీద, వాళ్ళు మేడలు కొనుక్కుంటారు వెళ్ళిపోతారు. మానాటలు ఎక్కడికి పోతామండి? ఉన్న అక్కడే ఉండాలి, సచిన అక్కడే చవ్వాలి. 20 మైళ్ళలోని పంటలు పోతానండి. తెల్లగా వర్షాలు వచ్చేంత బుగ్గు వచ్చిందంటే మరి ఆ బుగ్గి అంత మీద పడ్డదంటే వర్షాలు తెల్లగా అయిపోయి ఎండిపోతాను. ఇన్నాళ్ళ ధాన్యం పండలేదు. గాలికి వచ్చిందంటే బుగ్గి అత్తడి మీద పడుతుంది కానీ తాగినందుకు నీరు కూడా బాగునేది. ఇప్పుడు ఆ నీరు నుంచి ఆ నీరు ఎన్నిసార్లు తనిఖీ చేయించాను పట్టుకెళ్ళి. దానికి ఒక జవాబు లేదు, ఒక మంచి లేదు, చెడ్డ లేదు. బోర్ల వాటలు బాగలేవండి. బాగా తాసులు కట్టి ట్యాంకీలు కడక అంటున్నారు. పంచాయతీకి ఎన్నిసార్లు కంప్లైంట్ చేశాను. పంచాయతీ కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకోలేదు. వాటర్ ఒట్టుకే రమ్మంటారు, చూస్తారు. దానికి బాగుందా బాగునేది కొన్ని ఏతకైనా వచ్చే కొన్ని బాగు చేసిన మన పేరుకైనా సరే ఏమందో కలిపినట్టు కొన్ని పలానా అతను కంప్లైంట్ చేసాం, ఈ వాటర్ బాగుంది ఇతను వచ్చి బాగు చేశాడని ఒక పేరైనా ఉంటుంది కదండి. కానీ దానికైనా ఎవరో రాలేదు. 2 బోర్లు పోయి ఉన్నాయి, ఇప్పుడు వాటర్ రాలేదు. ఆ కొలాయిలు ఇచ్చారు, ఆ కొలాయిలు నీరే తాగుతాను. అవి ట్యాంకీలు కడగిన సంవత్సరం అవుతుంది, ట్యాంకీలు కడగలేదు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినవేనండి కొలాయిలు. క్వారీ వాళ్ళు మాకేం చేయలేదు ఇక్కడ.